నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 25 నవంబర్ 2025 మంగళవారం రాత్రి 8 గంటలకు వీడియో ఇస్తున్న ఈ బండి హోండా అమేజ్ బి వేరియంట్ టాప్ అండ్ మోడల్. హైదరాబాద్ నుంచి 2 డేస్ బ్యాక్ మన దగ్గర అమ్మకానికి వస్తే నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన. 6,75,000 ఆస్కింగ్ ప్రైస్ పెట్టిన. 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 19 రిజిస్ట్రేషన్. బండి మొత్తం ఒరిజినల్ ఉంది. ఒక బంపర్ ఒకటి రాకుండా నేను వీడియోలో కూడా చూపెట్టిన. ఈసారి వాళ్ళు రావడానికి ముందు కూడా చాలా కాల్స్ వచ్చినాయి. 5,60,000 70,000 అడిగినా ఓనర్ ఇవ్వలేడు. ఈయన వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్ కోసం వచ్చిండు. ఆయన పొద్దున మార్నింగ్ రావడానికి ముందు ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడితే వీళ్ళు 5:30కి అడిగితే మీరు పోయి ఫస్ట్ బండి చూడండి సార్, నేనైతే ఆ రేట్ కమ్మ అంటే ఇలా వచ్చి బండి చూసుకున్నారు. కస్టమర్ లాస్ట్ 6 లక్షలు చెప్పిండు. మళ్ళీ రిక్వెస్ట్ చేయంగా 5,80,000 రేట్ అయింది. ఇప్పుడు 4,50,000 ఇచ్చి బండి తీసుకెళ్తారు. మిగతా అమౌంట్ సీసీ కోసం మిగతా అమౌంట్ ఆపిడు సార్. 4,50,000 ఓనర్కే కొట్టించినాం. మాకు 10,000 వీళ్ళు కమిషన్ ఇస్తారు. 10,000 హైదరాబాద్ నుంచి వాళ్ళైతే సార్ బండి ఇక్కడ పెట్టిపోయిండు, ఆయన కమిషన్ ఇస్తాడు. బండి సోల్డ్ అవుట్ అయిపోయింది. చాలా కాల్స్ వచ్చినాయి. ఇందాక వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు కూడా 2-3 కాల్స్ వచ్చినాయి. ఆల్రెడీ కస్టమర్ మాట్లాడుకున్నాడు సార్, రేట్ అయిపోయింది, అడ్వాన్స్ ఇచ్చిందని చెప్పినాం. అందుకే ఇప్పుడు ఈ బండి అమ్ముడు పోయిందని వీడియో చేస్తున్నా. సార్ ఇప్పుడు బండి తీసుకొని ఎటు వెళ్తారు? హైదరాబాద్, సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట కామారెడ్డి రూట్లో ఉంటుంది. అక్కడ నుంచి వచ్చి సార్ ఇప్పుడు బండి తీసుకెళ్తుండు. బండి సోల్డ్ అవుట్ అయిపోయింది. సార్ నమస్తే, మీ పేరు? మొబైల్ నెంబర్ 9963020872. సార్ది ఫోన్ నెంబర్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరి. బండి సోల్డ్ అవుట్ అయిపోయింది. హోండా అమేజ్ డీజిల్ బండి, మాన్యువల్, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఆటో క్లైమేట్ ఉంది, అలై వీల్స్, ABS, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వస్తుంది. TS08 హైదరాబాద్ బండి మన దగ్గర అమ్మకానికి వస్తే మనం యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినాం. కరెక్ట్ 24 గంటలు నేను బండి పెట్టినా ఇవాళ అమ్ముడు పోయింది, అంతే కదా. 24 గంటల బండి అమ్ముడు పోయింది సార్. కస్టమర్ కూడా ఎవరైతే అంత దూరంకి వెళ్ళి 220 కిలోమీటర్లు మన దగ్గర తెచ్చిపెట్టిండో ఆయనకు అనుకున్నట్టే బండి అమ్ముడు పోయింది. అక్కడ కూడా వాళ్ళు ఆన్లైన్ మాధ్యమాలలో వేరే దాంట్లో కూడా చూపెట్టిరట. కానీ వాళ్ళు కొంచెం మిస్గైడ్ చేసిరనే ఉద్దేశంలో ఈ మన లెక్క డైరెక్ట్ పార్టీ టు పార్టీ మాట్లాడియారు కదా, వాళ్ళకు నచ్చక బండి మన దగ్గర తీసుకొచ్చింది. ఈ సార్ ఉన్నాడు. ఎన్నిసార్లు ఓనర్ తోటి మాట్లాడినా, నేను ఎన్నిసార్లు మాట్లాడినా, తమ్ముడు ఎన్నిసార్లు మీరు ఒక 5-6 సార్లు మాట్లాడారు. అన్నయ్య లెక్కలేదు, చాలా సార్లు మాట్లాడింది. ఇలా నా కోసం అయితే 2-3 సార్లు ఎక్స్ట్రా కూడా ఫోన్ చేసింది. కస్టమర్ 6 లక్షల కంటే తక్కువ అమ్మ అన్నాడు సార్. రిక్వెస్ట్ చేసి మేమే మళ్ళీ ఈ మొత్తం పైసలు కడతా అంటారు సార్. తీసుకోరన్నాక 5,80,000 డీల్ అయింది. వీళ్ళు 10,000 ఇచ్చారు. ఆ ఓనర్ కూడా మనకు 10,000 ఇచ్చిండు. బండి సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఈసారి బండి తీసుకుపోతుండే. ఈ క్షణం నుంచి బండి పూర్తి జిమ్మదారి వీళ్ళదే ఉంటుంది. దీని మీద ఏమన్నా చాలా పెండింగ్ ఉంటే ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఏమన్నా ఉంటే మనకు ఓనర్ క్లియర్ చేసిందా? ఓకే, కంగ్రాచులేషన్. బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్. మీకు కూడా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే ఒకసారి విజిట్ చేయరి. గూగుల్ మ్యాప్లో చరిత్ర కార్ బజార్ అని కొట్టండి, మా లొకేషన్ వస్తుంది. సండే చాలామంది సండే బంద్ ఉంది అనుకుంటారు. మేము సండే మండే ఏం లేదు సార్. ఏమైనా పండగలు ఉంటే కూడా ఒకరోజు ముందే మేము ఆఫీస్ బంద్ ఉంటామని చెప్తాం. అంతకుమించి అయితే ఎప్పుడు మార్నింగ్ 9 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆఫీస్లో ఉంటాం. మన దగ్గర మొత్తం ఒక 40-50 కార్లు ఉన్నాయి. 2 లక్షల నుంచి 40 లక్షల దాకా మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి సార్. లోన్ పోయే బదులు అయితే మేము లోన్ ప్రాసెస్ అనేది మీకు బ్యాంక్ వాళ్ళని అప్పచెప్తాం, కానీ మేము ఇన్వాల్వ్ కాము. మేము ఏడా సంతకాలు పెట్టాం, సెక్యూరిటీ సంతకాలు. మీకు బ్యాంక్ వాళ్ళని అప్పచెప్తాం, మీరే మాట్లాడుకోరి. మీరు అడ్వాన్స్ ఇచ్చి క్యాన్సిల్ అయితే మాత్రం ఏ బండి ఓనర్ అయినా రిటర్న్ ఇయ్యడు. అది మీరు క్లియర్గా మీకు బండి నచ్చి ఓకే అయితేనే అడ్వాన్స్ ఇచ్చి సార్. మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చి 2 రోజులకు 4 దోలుకొని వచ్చినా మేము కూడా ఏం చేయలేం. ఓకే సార్, మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. ఓకే సార్, అన్న థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ మీకు మళ్ళొకసారి. చాలా ఓపిక్గా ఉండి మరీ వెహికల్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, పిల్లలు అవన్నీ చూపెట్టి